దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము పార్ట్ 2 చెప్తున్నాము. పార్ట్ 1 విడుదల చేసి ఉన్నాము. తర్వాత ఈ పార్ట్ 2 మిగిలిని కూడా చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇది ఏదో షేర్ చేసిన దానికిను దీన్ని షేర్ చేసిన దానికి బోడంత తేడా ఉంది. ఇది మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి. క్రైస్తవ సంఘం అనగా ఒక నమ్మక విశ్వాసులు. క్రైస్తవ సంఘం అనగా నమ్మకమైన వాళ్ళు, విశ్వాసులు. 2 సామాన్య విశ్వాసులు. 3 గొప్ప విశ్వాసులు. అందరికంట స్తుతి చేసి, ప్రార్థన చేసి, అన్ని విషయాల్లోనే ముందంజ ఉన్నవాళ్ళు. ఉన్న సంఘమే గర్భావతి అనగా వృద్ధి చెందిన క్రైస్తవ సంఘము. ఒక స్త్రీ గర్భావతి అన్నాం కదా, ఆ గర్భము ఈ 3 పవిత్రత కలిగిన వాళ్ళే ఆ గర్భము. అందరూ ఆ గర్భంలోనే ఉన్నవారు. మొట్టమొదట 2 లేక 3 కూడి ఉన్న సంఘము. ఏ సంఘమైనా సరే ముందు 1-2తోనే స్టార్ట్ అవుద్ది. అది దాని తర్వాత బహుగా అభివృద్ధి అవుతుంది. అలాగే 2-3తోనే స్టార్ట్ చేసిన సంఘము ఆపితప కోటాను కోట్లుగా మారినది. యేసు ప్రభు మరణించారు, ఇక లెగలేదు అని అనుకున్నారు అక్కడున్న యూదులు. నిజంగా మరణించి ఉంటే క్రైస్తవ సంఘం అనేదే లేదు. అతను మరణించి లేచిన ప్రజల్లో, మానవుల్లోని ఫస్ట్ బహుమతి యేసు ప్రభువే. యేసు ప్రభులాగా లేచిన వ్యక్తి ప్రపంచంలోనే మరి అన్నడు లేడు, ఇక రాడు. అందుకు అతను ఫస్ట్ లేచిన మనిషి గనక కోటాను కోట్ల మంది సంఘాలుగా, జనముగా తయారయ్యారు. మొదటి శిశువులు 2 వారు, ఆంద్రేయ, పేతురు. యేసు ప్రభు వెంబడించిన వాళ్ళు ఆంద్రేయ గారును, పేతురు, వీళ్ళిద్దరే వెంబడించారు. తర్వాత 12 అయినారు. వీళ్ళిద్దరితో కలుపుకొని మళ్ళీ 12 మంది అయ్యారు. 12 మంది శిశువులు అయ్యారు. ఆ తర్వాత 70 మంది అయ్యారు. ఈ 12 మంది శిశువులతో పాటు మళ్ళా 70 మంది శిశువులు అయ్యారు. ఆ తర్వాత 120 మంది అయ్యారు. ఈ 120 మంది కూడా పెంతెకోస్తు రోజున పేతురు గారు మహాసభ పైన మిద్ది మీద పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన రోజే పెంతెకోస్తు పండుగ. 120 అయ్యారు. ఆ 120 అయ్యి 5 మందిలు అయినారు. అలా కొంచెం కొంచెం క్రమీపడంగా పెరుగుతూ వచ్చింది. ప్రభు వెళ్ళిపోయిన పెదప 3000 మంది చేర్చబడినారు. ఈ లోకంలో ప్రభు ఉన్నంత వరకు కూడా 5000 మంది, 500 మంది ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే 3000 మంది అయ్యారు. ఈ స్త్రీ తన గర్భములోనికి మొదట 70 మందిని చేర్చుకున్నది. ఫస్ట్ 12, తర్వాత 70 మంది నుంచి స్టార్ట్ చేసి ఆ 70 మంది ఆమె గర్భంలో చేర్చుకుంది. తర్వాత 120 మందిని చేర్చుకున్నది. తర్వాత 120 మందిని చేర్చుకున్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎక్కడ ఈ స్త్రీ కోసం చెప్పిన 4-5 నిమిషాలే చెప్పి వదిలేస్తున్నారు. అంటే పూర్తిగా అవగాహన లేనివారు. నేను 1వ ఎపిసోడ్ విడుదల చేశాను, ఇది 2వది విడుదల చేస్తున్నాను. ఈ స్త్రీ సంగతి ఇంకా 3-4 ఎపిసోడ్ల కింద విడుదల చేయాల, అంత ఉంది. అందుకని జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఎందరినీ చేర్చుకున్నా కనబడేది ఒక్కరే. ఎవరో అతను? యేసు ప్రభు. ప్రతి మనిషి కూడా ప్రభు అవయవాలమై ఉన్నాము గనక ప్రభు ఒక్కరే. సంఘమంతా అందులో ఉంది, వచ్చేది ఒక్కరు. ఆ ఒక్కరే స్త్రీ ఆమెను సంఘమందురు. ఒక్కరే స్త్రీ ఆమెనే సంఘమందురు.
స్త్రీ గర్భంతో ఉన్న స్త్రీ అందురు, ఆమె సంఘము అందురు. అంటే ఇందాక చెప్పింది 70 మంది, 500 మంది, వీళ్ళు అందరూ స్త్రీలే కాదు, పురుషులు స్త్రీలు. పెళ్లి కుమార్తెగా వచ్చేటప్పటికి పురుషులు స్త్రీలు కలిసి పెళ్లి కుమార్తెగా ఉంటారు గనక వీళ్ళందరూ ఆ గర్భంలో ఉన్నారు. ఎత్తబడేది ఒక్కరే. వీళ్ళందరూ కూడా అందులో ఉన్నా కూడా ఎత్తబడేదే అవయవాలు కనుక యేసు ప్రభు ఒక్కడే. అనగా ఆ స్త్రీ గర్భంలో ఉన్న మగ శిశువు, ఈ స్త్రీ గర్భంలో ఉన్నది మాత్రం మగ శిశువే. ఆడ శిశువుని ఎందుకు కనకూడదు? దానికి కారణాలు ఉన్నాయి. భూలోకములో క్రైస్తవ సంఘం ఉన్నది. ఈ భూలోకం మీద క్రైస్తవ సంఘము ఉన్నది. అట్టి అనేకులను చేర్చుకున్నటి గర్భము. ఈ క్రైస్తవ సంఘంలో, మందిరంలో, మిషనరీలోని చేర్చుకుంటమే ఒక గర్భధారణ. ధరించుట, ఆమె మగ శిశువును గర్భము ధరించి ఆ మగ శిశువునే కనును, గర్భాన్ని ధరించి వీళ్ళందరినీ కలిపి ఒక్క మగ శిశువునే కనును. ఇది రకరకాలుగా వేరే వాళ్ళు రకరకాలుగా దీన్ని అపార్థం చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే నేను చెప్పేది ప్రకటన గ్రంథం ఒకటి, పరమగీతం ఒకటి, ఆత్మకి సంబంధించినవి కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఇది గ్రహించాలని నా కోరిక. 12వ అధ్యాయము 5వ వచనం మళ్ళా, వధువు సంఘము మగ శిశువు, వధువు సంఘము మగ శిశువు, రెప్షన్ పైకి వెళ్ళిపోయిన శిశువు కనునట్టి స్త్రీ సంఘము, ఎత్తబడే శిశువు వధువు సంఘము. పైకి వెళ్ళిపోయిన శిశువు కనునట్టి స్త్రీ సంఘము, ఎత్తబడిన శిశువు వధువు సంఘము. ఎత్తబడిన శిశువు సాతానుగాడు చూస్తూ ఉన్నప్పుడు అతను కంటికి క్షణంలో తన కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఈ స్త్రీని కనే బిడ్డని నాశనం చేద్దాము, ఇక ఇతనికి సంఘమే ఉండదు, పరలోకమే ఉండదు, రాకడే ఉండదని పథకం వేశాడు. కానీ అతను కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఇవన్నీ జరిగిపోయినవి. సంఘము కూడా రేపొద్దునికి అతను ఆపుదారన్నా కూడా ఆగదు, ఎంత ప్రయత్నించినా ఆగదు. రాకడ ఎప్పుడు వస్తుంది అని దాని మీద నిరీక్షణ కలిగిన వాళ్ళు కొంతమంది ఆ రాకడ ఇంకా రాదులే, 2000లో వస్తుందని అనుకున్నాము, 2012లో వస్తుంది అనుకున్నాము, రాదులే అనుకున్న వాళ్ళు కొంతమంది. అసలు రాకడ వచ్చినా రాకపోయినా దాని సంగతి తీసి పక్కన పెట్టి మనము ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధపాటు కలిగి ఉన్నామా? దేవుని నామములో మన ఎగరటానికి సిద్ధంగా ఉన్నామా? లేకుంటే మనలోనే ప్రార్థన లేక, సన్నిధి లేక, ఇవన్నీ ఆటంకముల వల్ల నిలబడిపోయే స్థితిలో ఉన్నామా? దేవునికి మనకి రాయబారతనం ఉందా? దేవునితో మనము చూస్తున్నామా, మాట్లాడుతున్నామా? ఈ పని చేసేది ఎవరు? బోధకులు. సంఘ సభ్యులు కూడా ఈ రోజున చాలామంది ఉన్నారు. అయితే బోధకులు ఆ స్థితిలో లేకపోతే కొంచెం కష్టతరమైన విషయమే. ఆలోచించి ఇప్పటి నుంచే సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని కోరిక. ఇక్కడ సంఘమునకు అలంకారంగా స్త్రీ అని అనియు, ఇక్కడ సంఘమునకు అలంకారంగా స్త్రీ అనియు, ఎత్తబడే వధువు సంఘమునకు శిశువు అనియు రాయబడిను. స్త్రీ అలంకరణ, అన్నిట్లో కూడా అలంకరణ అనియు, ఎత్తబడు వధువు సంఘమునకు శిశువు అనియో రాయబడి ఉన్నది. శిశువే ఎత్తబడేది, అవి అలంకరణ కదా అని కొన్ని చోట్ల రాయబడి ఉన్నది. అన్యుని వలన శ్రమలు పడుచు సంఘము కేకలు వేయుచున్నది. ఈ అన్యుల వలన శ్రమలు పడుచు, ఏ శ్రమలు? గర్భిణీ స్త్రీ బిడల కనేటప్పుడు వచ్చిన శ్రమ సంఘాలు కేక వేయుచున్నది. ఈ లోకములో రకరకాల వాళ్ళు అర్థం చేసుకోక క్రైస్తవ సంఘాన్ని మానవ బాంబులు కట్టుకొని మందిరంలోకి వెళ్ళి
వాళ్ళు పేల్చుకుని వాళ్ళు మరణించటమే కాకుండా మందిరంలో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. తర్వాత లోనకెళ్ళి తుపాకులతో కాలుస్తున్నారు. ఇవన్నీ కూడా రాకటకు సూచనలు. నైజీరియా తర్వాత చాలా ఉన్నాయి. అన్ని క్రైస్తవులకి తెలుసు. నా దాకా రాలేదు కదా మనకెందుకులే అని ఊహించుకుంటాం తప్పు. ఎందువల్లంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం ముందు కూడా ఇలాంటి శ్రమలు వచ్చిన తర్వాతే ఆ తర్వాత యూదుల్ని ఊతకోత కొయ్యటం అనేది జరిగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఊతకోత కోస్తూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు కూడా అశ్రద్ధ అనేది వద్దు. ఇది ఉదాహరణ జరగడం కాదు, ఉదాహరణగా చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఈ బైబిల్ చెప్పిన విధానంగా ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఇజ్రాయేలును గాజాగే యుద్ధం జరుగుద్దని జకరియా గ్రంథములో క్లియర్గా రాసి ఉందా కనుక అక్కడ జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్పే అన్నీ ఖచ్చితంగా జరుగుద్ది. దేవుని బిడలారా, చెప్పేది పాయింట్ అవుట్ చేయటం కాదు, కానీ అర్థం చేసుకుని దేవుణ్ణి అడిగితే ఇంకా మరీ మంచిదని నా ఆలోచన. ఆశ్రమలకు సంఘములోని చెత్తపోగా మగ శిశువు వచ్చును. ఆ శ్రమలకు భూలోకం మీద ఇలాగా కాల్చి చంపుతున్నారు కనుక గోస, ఇదే శ్రమ, క్రైస్తవుల శ్రమ. గర్భిణీ స్త్రీ బిడల కన్నప్పుడు వచ్చే శ్రమ ఇదే శ్రమ. అంత కేకలు పెట్టి చాలా బాధలో భూలోకము జరుగుతుంది. ఈ చెప్పిన వాక్యం ఇప్పుడు జరిగేది దానికినో దీనికి సంబంధం దగ్గర పోలికలు ఉన్నాయి కనుక ప్రభు ప్రకటించమన్నారు. సంఘములోని చెత్తపోగా మగ శిశువు వచ్చును. చెత్త అదే వధువు సంఘము. చెత్తపోగా సంఘములో చెత్త ఎవరు? నేను ఆదివారం వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, శుక్రవారాలు వస్తున్నాను, 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నాను, శిలువ ధ్యానాలు చేస్తున్నాము, భవిష్య ధ్యానాలు చేస్తున్నాము అని అనుకుంటాం కాదు. బైబిల్ ఏదైతే చెబుతుందో అది నువ్వు అమలు పరచటమే. నీవు చెత్తలోకి వెళ్ళవు. మిగిలిన మంచి సంఘంలో ఆ శ్రమలకు సంఘంలో చెత్తపోగా చెత్త అవ్వదు. నువ్వు మంచి ఉద్దేశం కలిగి దేవునికి బోరకి అందుకొని వ్యక్తపడే శిశువుడుగా ఉంటావు, పెళ్లి కుమార్తెగా ఉంటావు. అందుకనే ఈ మగ శిశువు వచ్చును. అందుకనే నువ్వు మాత్రం సిద్ధపాటు కలిగి ఉండు, సమయం అయిపోయింది. అదే వధువు సంఘము. సిద్ధపాటు కలిగిన వాళ్ళే వధువు సంఘము. రాకడ కోసం మనకొద్దు, ఈ శ్రమలు వస్తున్నాయి గుర్తు అని నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు ఎప్పుడొచ్చినా రాకడ మన ఆనందంగా పైకి వెళతాము. చిక్కు ఎన్ని శ్రమలు వచ్చినా మగ శిశువు తప్పక వచ్చును. ఆడ శిశువు మాత్రం రాదు, మగ శిశువే తప్పక వచ్చును. అనగా తప్పక సంఘారోపణ జరుగును. సంఘారోపణ అంటే రాకడ. ఈ రాకడ ఆరోహణ యేసు ప్రభు భూమి మీదకి మరణించిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి అక్కడ నుండి ఆరోహణమై ఎలాగయ్యారో సంఘము కూడా అదే రూపంగా ఆరోహణం. ఏలియా గారు అగ్నిరథాల మీద వెళ్ళారు, ఆనోకు గారు నడుచుకుంటా దేవునితో చెప్పుకుంటా వెళ్ళిపోయారు. కానీ మనము ఆ రూట్లో వెళ్ళాం. మనం వెళ్ళేదంతా కూడా మేఘాల మీద వెళతాము. గుర్తుపెట్టుకోండి. భక్తి హెచ్చు కాలం ఇది గనుక శ్రమలు కూడా హెచ్చే. ఇప్పుడు నువ్వు ఎక్కువగా ప్రార్థించి ఎక్కువ స్తుతించి బైబిల్ సిద్ధం దేవుని చెప్పిన మాట ప్రకారంగా నడిస్తే విశ్వాసం బాగా పెరుగుతుంది. ఇప్పుడు దాకా చేసింది వేరు. ఇప్పుడు నుంచి లాస్ట్ సంఘము లవోదిక సంఘ కాలంలో ఉన్నాము కనుక విశ్వాసం కూడా ఎక్కువ పెరుగుద్ది, శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో కూడా వచ్చే సైతాను కనిపెట్టుకుని ఉన్నాడు. స్త్రీ కనగానే చూసినాడు. మగ శిశువు పుట్టిన సైతానుకు కలిగిన శక్తి తగ్గిపోవును గనక పుట్టనివ్వకుండా చూడవలనన్నది సాతాను కోరిక. మగ శిశువు అసలు పుట్టకూడదు. ఆడ శిశువు పుడితే నేను మగవాడిని గనక నా శక్తి హెచ్చవుతుంది,
మగ శిశువు పుడితే నా శక్తి మీద ఎక్కువ శక్తి అవుతుంది గనక మగ శిశువుని పుట్టనీయకూడదు. ఒకవేళ మగ శిశువు పుట్టితే అని నేను ఇక్కడ తినేయాలి, లేకుంటే చంపేయాలి. సాతాను ఉద్దేశం. అస్సలు పంపకూడదని కాపలా కాసి ఉన్నాడు. సాతాను యత్నము మగ శిశువు పుట్టగానే సంఘం యొక్క బలము తగ్గిపోవునని సాతాను కనిపెట్టుచున్నాడు. ఈ మగ శిశువు పుట్టగానే ఆ శిశువుని కానీ నేను తినేస్తే ఈ సంఘము బలము తగ్గిపోతుందని అతను ఊహించాడు. ఒకవేళ మగ శిశువు పుట్టిన ఎడల వెంటనే ఆ మగ శిశువును మృంగి వేయాలనియు ఆవులుకొని తింటాం కాదు, బుడక్కన మింగేయాలనియు, పుట్టిన వెంటనే మింగేయాలనియు, పరలోకమును వెళ్లకుండా అడ్డగించవలెననియు ఇక్కడే కంప్లీట్ చేసేసి మింగేయాలని ప్లాన్ వేసుకొని ఆ స్త్రీ దగ్గరే కూర్చొని కాపలా కాసుకుని ఉన్నాడు. ఒక కళ్ళు కాదు, ఒక కొమ్ము కాదు, అతనికి బోడని కళ్ళున్నాయి. అన్ని కాపలా కాసుకుని ఉన్నాడు. సాతానుడు కనిపెట్టుచున్నాడు. ఇదే సంగమునకు కలిగిన ప్రసవ వేదన. ఎప్పుడా ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన ఈ భూలోకములో ఇప్పుడు స్టార్ట్ అయ్యి చాలా విధాలుగా ఉన్నాయి. మనము చాలా అదృష్టవంతులు. ఇంకా శ్రమల్లో పడలేదు, బాధల్లో పడలేదు. దేవుడు మనల్ని కాసి ఉన్నారు గనుక మనము ఇప్పుడు స్తుతించగలము. శ్రమల్లో పడ్డవాళ్ళు ఏమి స్తుతించగలరు? అలాంటి శ్రమలో ఒకవేళ మనకు కూడా వస్తే ఆ శ్రమలో మనం స్తుతించలేము కనుక ఇప్పుడు ముందే స్తుతించి రాకడికి సిద్ధపాటు కలిగిన పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. మగ శిశువు అనే పేరు ఎందుకు వచ్చాను? ఆడపిల్ల అని వ్రాయకూడదా? మగపిల్లే గొప్పోడా? ఆడపిల్లని ఎందుకు రాకూడదు? ఎందుకు కనకూడదు? దేవుడు కలగజేసిన సృష్టిలో పురుషుడు మొదటివాడు ఎవరు? ఆదాము ఈ సృష్టిలో మొట్టమొదటిగా తయారు చేసి జికట మట్టితో అతని చేతి మీద పెట్టుకొని అతని రూపాన్ని అద్దంలో చూసి అదే రూపంగా ఆదాముని చేసి అతనికి ప్రాణవాయువును ఊదిన తర్వాత ఆ మట్టికి శరీరంగా తయారై ప్రాణం వచ్చి దేవుని రూపంలో అతను కలిగాడు. ఫస్ట్ మనిషి ఆదాము. ఈ లోపల ఎవరు ఎన్నన్నా కూడా అది రాంగు. ఎందుకంటే బైబుల్ చదివి మరి చేసి చెప్పేవాడు సక్రంగా చెప్తే బాగానే ఉంటుంది. కానీ 4000 సంవత్సరాలు కదా, 4000 పాత నిబంధనం, కొత్త నిబంధనం 2000, 6000 సంవత్సరం క్రితమే ఈ భూమి పుట్టిందని బైబుల్ చెబుతుంది. మరి ఇది దానికి ముందు డెమ్మక్క అని బల్లులు, ఈ బల్లులు డైనోసార్లన్న బల్లులు, మరి ఇంకా వేరే వేరే జంతువులు అక్కడ చచ్చిపోయినప్పుడు ఆ ఎముకలు దొరికిన తర్వాత ఆ ఎముకలు సైంటిస్టులు పరిశీలిస్తే వాటికి కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి. దాన్ని పాయింట్ అవుట్ చేసుకుని బైబుల్ 6000 అంటున్నారు. కానీ మరి చెప్పేవాళ్ళకి తెలుసు, చాలామంది ఇది గ్రహించి చెప్పాలి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఆ 6000 సంవత్సరం దేవుని దృష్టికి కానీ మానవ దృష్టికి 3:8 2 పేతురులో క్లియర్గా రాసి ఉంది. ఏమని? ఒక్క దినము 1000 సంవత్సరములని. అది మానవుడికి ఇప్పుడు 4000 2005 అంటే దాదాపు 60 సంవత్సరాలు ఈ భూమి పుట్టింది. అది మానవుని లెక్క. దేవుని లెక్క మాత్రం 6000 సంవత్సరములే. పురుషుడు బలమైన వాడు, అన్ని విషయంలో బలమైన వాడు పురుషుడు. అవ్వ కూడా పరిశుద్ధురాలే, అవ్వ కూడా పరిశుద్ధంగా ఉన్నది, ఉపయోగకరమైనదే. అవ్వ కూడా పురుషుడికి స్త్రీ కూడా అవసరమే, ఉపయోగకరమైనది, బలమైనదే. కానీ నికార్సైన సరుకు రావని గనక మగ శిశువు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ నిక్కర్సమైన సత్యమైన సరుకు రావాలి. అందుకనే మగ శిశువే నిక్కర్సైన సరుకు, నిక్కర్సైన మనిషి, మగ మనిషి. ఎందుకంటే ఆదాము దగ్గరికి
పాము వచ్చింది సాతాను రూపములో మోసం చేయడానికి. నా దేవుడు ఇది తినద్దన్నాడు గనక నేను తినను అని గట్టి పట్టు పట్టాడు గనక ఆదాముని మోసం చేయటానికి సాతానికి అర్హత కోల్పోయాడు. అవ్వమ్మకి ఈ ప్లాన్ కుదిరింది గనక అది చెప్పింది విన్నది. అది మళ్ళీ వస్తుంది, వివరంగా చెప్తాను. అందుకనే మగ శిశువే నిక్కర్స్ అయిన శిశువు. సైతాను శక్తి 7 తలలు. ఒక తల ఉంటేనే తెలివి. ఈ లోకంలో ఒక తెలివి ఉంటేనే, ఒక తలకాయ ఉంటేనే ఎన్నో అద్భుతమైన తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు. చంద్రమండలం మీదకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అయితే 7 తలలు ఉంటే 7 తలలకి 7 తెలివితేటలు కదా. అందుకే సాతానికి 7 తలలు ఉన్నవి. ఇంకా తెలివి అంటే తెలియని బట్టి స్త్రీని ఎక్కువగా చిక్కులు పెట్టగలదు. ఆ స్త్రీని ఎక్కువ చిక్కులు పెట్టగలదు సాతాను. అందుకని చెడగొట్టుటకు, పడగొట్టుటకు, శ్రమ పెట్టుటకు 7 రకముల తెలివి కలిగిన సాతాను ఎవరి మీద ఉపయోగించాడు? స్త్రీ మీద ఉపయోగించాడు. అందుకని అవ్వమ్మ లొంగిపోయింది. అందుకనే ఈ లోకానికి పాపం అనేది హెటక్కయింది గనక ఈ పాపాన్ని కడగటానికి యేసు ప్రభు వచ్చి కడిగి వెళ్ళారు. కొంతమంది ఏమంటున్నారంటే, అతను ఏనాడో మరణించాడు కదా, ఏనాడో రక్తం ఇడిచాడు కదా, అప్పుడు నుండి ఇప్పుడు ఇంకా పుట్టి మరణించిన వాళ్ళు కూడా అతని రక్తం సరిపోతుందా? అలా మాటలే కానీ బైబుల్ అది నిజం కాదు అని ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు. ఇది ఆత్మకు సంబంధించింది. మరణించిన తర్వాత ఆత్మే నిక్కర్స్. మరణించక ముందు శరీరము నువ్వు బ్రతికితే 70, 80, 90, 100 అంతకంటే ఎక్కువ బ్రతకలి. ఒకవేళ బ్రతికినా కూడా ఆయాసముతోనే, రోగాలతోనే ఉంటావు. కానీ ఆ తర్వాత ఆత్మకి అలాగే 100 సంవత్సరాలు కాదు, లెక్కలేనన్ని తరముల సంవత్సరాలు గనక ఆత్మ సంబంధించింది. యేసు ప్రభు ఈ లోకానికి పునాదిగా వేసి వెళ్ళారు. అదే జరుగుతుంది. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ కష్టం. కనబడుచున్నది 10 కొమ్ములు ఉన్నవి. కొమ్ము అనగా బలము, 10 కొమ్ములు అనగా గొప్ప శక్తి కలిగినటువంటి సైతాను. ఒక కొమ్ము అంటేనే ఎంతో బలమైనది. 10 కొమ్ములంటే ఆ 10 కొమ్ములు కలిగిన శక్తి కలిగినది, బలము కలిగినది. తోకతో లాగుట. ఈ అధ్యాయంలో ఆకాశ నక్షత్రములను కలదు. ఆకాశ నక్షత్రములు ఈ అంజూరపు పళ్ళు రాలినట్టు రేపు 7వ సంవత్సరాలు శ్రమల కాలంలో రాలుతాయని ఉన్నది. తోక, ఈ తోక ఎవరిది? సాతాను పరలోకంలో ఉన్న తర్వాత ఆ దేవదూతలను కాకేసి, నేను కూడా దేవుడు కూర్చున్న కుర్చీలోనే అతన్ని ఎదిరించి కూర్చోవాలనుకుంటున్నాను, నా పక్షాన మీరు ఎంతమంది వస్తారని దేవదూతలను అడిగితే నేను రెడీ అని కొంతమంది అంటే కోట్ల మందిలోని కొంతమంది ఇతని వైపు వస్తామని ఆర్డర్ ఇచ్చాడు. ఇది అంతా జరిగేటప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు. సరేలే, నీవు దురుద్దేశం కలిగింది, నీకు ఇంకా అక్కర్లేదు లోకంలో అని అతన్ని పాతాళ లోకానికి గెంటేసిన తర్వాత, అతను కొంత దూరం వచ్చిన తర్వాత తోకని తయారు చేసి ఆ తోకతో పంపి అతను ఎవరైతే నీయేపు ఉంటానన్నారో వాళ్ళందరినీ లోకూడమే తోక. లాగుట. ఈ అధ్యాయంలో ఆకాశ నక్షత్రములని కలదు. ఇక్కడ నక్షత్రములు అనగా దూతలు, దేవదూతలు. పరలోకంలో కోటాను దూతలు ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. వారిలో ఒక దూత లూసిఫర్, మహానుభావుడు. అతని ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ప్రజలందరినీ కూడా ఎటు ఆలోచించాలా, ఎటు ఆలోచించకూడదా అన్న సమస్యని సృష్టించేవాడు వీడు. ఈ లూసిఫరు నక్షత్రం అయితే మిగిలిన దూతలు కూడా నక్షత్రములే. అతను ఒక నక్షత్రం కనుక మిగిలిన దూతలందరూ కూడా దేవదూతలు, నక్షత్రములు. ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడు, దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు నక్షత్రాలు ఈ దేవదూతలు. దేవుని మాటని ఎప్పుడైతే దుష్కరించారో ఇవి దురాత్మల కింద తయారయ్యారు. దేవుని ఎదిరించినందున దేవదూతల లోకములో నుండి పడవేయబడినటువంటి సాతానుడు వచ్చి వేయుచుండగా అప్పుడు ఇంత గందరగోళం జరుగుతుంది.
అని ఇందాక నేను చెప్పినట్టు ఈ సాతాన్ని పడగొట్టి కిందగా పడిపోతుండగా కొందరు లావుకొని వచ్చి వేసినాడు. తోకతో తయారు చేసి ఆ సైన్యాన్ని లాకు వచ్చారు. ఇదే 7 సంఘాల్లోని ముందు 7 సంఘాలు కూడా చెప్పాను. భూలోకము, తర్వాత నక్షత్ర లోకము, వాయుమండల లోకము, భూలోకము, వాయుమండల లోకము, నక్షత్ర లోకము, శూన్యలోకము. ఆ శూన్యలోకములోనే సాతాను అక్కడున్న దేవదూతలు ఇతను ఏపు వచ్చిన దేవదూతల్ని అతని దగ్గర ఉంచుకున్నాడు. అవే గోగు మాగోగని సైన్యం దురాత్మల కింద తయారైపోయి మనం చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపగలిగేవి ఇవే. అందుకనే బలమైన ప్రార్థన అయితే దాని చుట్టూ అగ్ని గంచి ఉంటుంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకని మనకి కన్నీరు కలిసి కన్నీరు ప్రార్థన ఉండి పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ప్రార్థన చేసినాయే అక్కడికి అవి కూడా తింటాకి వస్తాయి, కానీ అవి కాలిపోతాయి. చుట్టూ దేవుని కంచి ఉంటుంది. వారు ఇప్పుడు నక్షత్రములు కాదు, దయ్యములే, దురాత్మలు, దయ్యములు. ఆ దూతలను సాతానుడు తన తోకతో లాగివేశాను. తోకతో అనగా సులువుగా అని అర్థం ఇచ్చుతున్నది. తోకతోని ఇందాక కూడా చెప్పాను, సులువుగా లాగేశాడు. దేవుడు యోహానుకు లూసిఫర్ యొక్క 3 కాలములోని చరిత్ర చూపించాను. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగపోయేది. ఈ 3 కాలాల చరిత్ర కూడా యోహాను గారికి చూపిస్తూ ఉన్నారు. చరిత్ర చూపించను. ఇనుప దండము సెదగగొట్టుట పగలగొట్టుటకు పనిచేయును. ఇనుము అనగా బలమైనది, జయమునకు గుర్తు. ఇనుప కర్రతో పట్టుకుని, ఇనుప సువ్వలతో పట్టుకొని మనం యుద్ధాన్ని కానీ కుట్టుకుంటా కానీ వెళితే ఏమీ లేని వాడు, కర్ర ఉన్నవాడు గెలవలేడు, కానీ ఇనప సువ్వ ఉన్నవాడు గెలుస్తాడు. అందుకని అది జయమునికి గుర్తు, బలానికి గుర్తుగా కనబడుచున్నది. సాతాను 1000 ఏళ్ల పరిపాలన తరువాత ఇనప దండముతో వధువు సంఘము సిదగ కొట్టును. దేవుడు మనకు కూడా ఆర్డర్ ఇస్తాడు. ఎవరిని కొడతానికి? సాతాను కొడతానికి. ఇనప దండము మనకిచ్చి ఈ ఇనప దండముతో కొట్టమంటాడు. ఎప్పుడు? దేవుడు 6వ దినాన యుద్ధం చేసి వాటిని ఓడించిన తర్వాత అప్పుడు మనల్ని కూడా కొట్టడానికి అధికారం మనకి ఇస్తాడు. మనం పడిన శ్రమలు, మనం పెట్టిన బాధలు, మనం పెట్టిన కష్టం, అది గర్భం మన మనసులో పెట్టుకుని బాధపడుతూ దాన్ని మనం కొట్టడానికి కూడా అధికారం మనకు కూడా దేవుడు ఇస్తాను అంటున్నాడు. సాతానుడు 1000 ఏళ్ల పరిపాలన అంతంలో మట్టులేని గోతులో నుండి వచ్చి ఈ కింద యుద్ధం అయిపోయినప్పుడు అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త ఇద్దరిని అగ్నిగుండంలో పడేసి ఈ సాతానుని మట్టులేని గొయ్యి అంట. మట్టు లేదు అంటే అసలు ఎన్ని కిలోమీటర్ల కిందకు ఉంటుందో అర్థం లేని మాట. అందుకని అతన్ని పడేసి అతని కిందకు పడుతూనే ఉంటాడు. అతను అందులో పడేశారు. ఇది చాలా ఎపిసోడ్లో కూడా చెప్పాను, వెనకాల ఉన్నాయి కూడా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. గోగు మాగోగులనే ఆ అవిశ్వాసులతో కలిసి ఇందాక చెప్పాను, సాతాను దగ్గర ఉన్నది దేవదూతలు, లేకున్నది అవి గోగు మాగోగు రూపంలోకి వచ్చేసిందని. ఇప్పుడు భూలోకం మీద ఎక్కడో పక్కింటిగాడ అగ్నితో కాలిపోయాడని, లేకుంటే మందు త్రాగి చచ్చిపోయాడని ఆ ఆత్మలో ఇంకొక ఆత్మలోకి వచ్చి మాట్లాడుతుంటే అవన్నీ జరిగినన్నీ చెప్తూ ఉంటారు. కానీ అవి దురాత్మలు ఎవరైతే మరణించారో ఆ దురాత్మకి అవి మాట్లాడే శక్తి వాటికి లేదు. ఈ గోగు మాగోగు అనే వాళ్ళు వెళ్ళి ఆక్రమించుకొని ఆ రూపంలోతోని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. గ్రహించాలి. దేవునిపై యుద్ధమునకు రాగా పరలోకం నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేయను. దేవుని మీద ఈ గోగు మాగోగు అన్న సైన్యం యుద్ధము వచ్చినప్పుడు తండ్రి పరలోకములోనే కూర్చొని ఉంటారు కనుక ఆ అగ్నిని భూలోకం మీదకి పంపించి వాళ్ళందరినీ అగ్నితో కాల్చేస్తారు. సజీవుల తీర్పు 1000 ఏళ్ల పరిపాలన కాలం అప్పుడు వాక్యమి వారికి శాంతి ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలన కాలం అన్నప్పుడు వాక్యము విన్న వారికి శాంతి ఉన్నది. ఎందుకని శాంతి ఉన్నది? ఇప్పుడు వాక్యాలు ప్రతి గుడిలో జరుగుతున్నాయి, మహాసభలు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి, కానీ వాక్యాన్ని పూర్తిగా వినరు. కారణం సాతాను వినేలాగా చేయడు.
ఏదో ఇంటికాడ ఉన్న పని, ఇంటికాడ ఉన్న సమస్యలు ఇవన్నీ మనసులో పెట్టి వాక్యాన్ని కూడా జాగ్రత్తగా వినకుండా చేసేదే చాలు. అందుకని ఇప్పుడు సాతాను ఏళ్ళ ముందు మరి యుద్ధం జరిగిన తర్వాత సాతాను ఎక్కడ ఉంటాడు? బంధించబడి ఉంటాడు గనక బంధించి ఉంటాడు గనక అతను ఇక సంఘంలోకి మనసులోకి రాడు గనక పూర్తిగా ఏళ్ళ పరిపాలనలోని మనకి వాక్యం సక్రంగా అందుతుంది. ఎవరైనా సువార్థికులకు శ్రమ పెట్టేవారి వైపు మిర్రున చూసి ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించిన శత్రువులో పారిపోవును మిర్రుమని చూసి. అంత శక్తి, అంత భక్తి మనకు ఉండాలి. ఇప్పుడు సైనా పట్టణంలో ఆ క్రైస్తవులను చంపుచుండగా ప్రార్థించినప్పుడు క్రైస్తవులు వారి దేవునితో చెప్పుకొనుచున్నారని శత్రువులు వెళ్ళిపోయేరి సైనాలోని. అలాగే ఇప్పుడు చంపుతున్నారు గనక వాళ్ళు మిర్రుమని చూసి భక్తి కలిగిన వాళ్ళు అక్కడ నిలబడి ప్రార్థన చేయగలిగితే వీళ్ళు పరురైపోతారు. కానీ ఆ ప్రార్థన చేయలేనందువల్ల మన సాతానికి వీక్నెస్ అయిపోతున్నాము. దేవుని బిడలారా, అందరూ కూడా మరి మీరు జాగ్రత్తగా ప్రార్థన చేసి శక్తితో, భక్తితో, విశ్వాసముతో మిసిలిన ఎడల ఇప్పుడు వచ్చే శ్రమలు ఇదివరకు స్మరణ గ్రంథము 7 సంఘాల్లోనే స్మరణ గ్రంథం ఉంది. అది కూడా ఎపిసోడ్లో పెట్టాను. అంత శ్రమ ఎప్పటికీ రాదు. అంత శ్రమ పడ్డారు. వాళ్ళ ప్రార్థన వల్ల సంఘాలు నిలబడ్డాయి, దేవుని బిడలుగా నిలబడగలిగారు. అలాగే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఉతకముట వచ్చినా మనం నిలబడాలి. అప్పుడు వచ్చినప్పుడు కాదు, ముందుగానే మనం స్తుతిస్తూ సన్నిధి చేస్తూ ప్రార్థన చేయాలని నా కోరిక. యేసు ప్రభు కోరిక కూడా అదే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది విన్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభా, నీ పాదాలకే స్తోత్రం నాయనా. ఎవరైతే నా ప్రభా ఈ పని చేస్తారో వాళ్ళని నువ్వు దీవించడానికి సిద్ధంగా ఉన్నావు గనక వాళ్ళని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలు అన్ని 4 పక్కలు కూడా అందించే బాధ్యత నా ప్రజలకు అప్పచెప్పి ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని నిమిషాలు?